శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలో నేడు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ధార్మిక పూజలతో విశేష కార్యక్రమాలతో అద్భుతంగా నిర్వహించారు. ఫాదర్ ఫెర్రర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ రామారావు, ఎంఈఓ వెంకటరమణ, ఏటీఎల్ అనసూయమ్మ, మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి పాల్గొని ప్రసంగించారు. వికలాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్ధేశ్వర మండల వికలాంగుల సమాఖ్య సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, వికలాంగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి అందరికీ భోజనం పంపిణీ చేశారు. మన అనంతపురంకి ఒక వరం లాంటిది. సో ఇప్పుడైతే కొంతవరకు ప్రభుత్వము మన వికలాంగుల పైన కొంచెం శ్రద్ధ పెడుతూ ఉంది. ఓకే, బాగానే ఉంది. కానీ 1983 దానికన్నా ముందు కానీ దాని తర్వాత కానీ కేవలం చేతులిచ్చింది మన యొక్క ఆర్డిటి సంస్థ. కాబట్టి ఈ సంస్థను మనం ఎన్నటికీ మరచిపోకూడదు. సో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే చాలా మారుమూల ప్రాంతాలు ఉందో ఆ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి వీళ్ళని చైతన్యవంతం చేయాలని చెప్పి వాళ్ళు కృషి చేస్తున్నారు. క్రికెట్ గా ఒక విజయాన్ని తీసుకోపోయినారంటే అయినా మీకు అందరికి కూడా మీలో కూడా చాలా మంది మనకి ఏదైనా కొద్దిగా అవకాశం వస్తే మన యొక్క ప్రతిభను చూపించుకోవడానికి అందరికి కూడా అవకాశం ఉంది. మీరు అలా చూసుకుంటే తిరుపతిలో ఒక టీటీడీ టెంపుల్ ద్వారా ఒక ఆశ్రయం ఉంది. అక్కడ ఇటువంటి వికలాంగులు కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళ ఉన్న కళను ప్రోత్సహించి వాళ్ళు తయారు చేసిన ఏదైనా వస్తువులు కానీ వాటిని అన్ని ద్వారా వాళ్ళ యొక్క జీవనానికి ఇచ్చేసి వాళ్ళకి ఇంకా ఏదైనా కళల్ని వాళ్ళ ఉన్న వృత్తిని ప్రోత్సహిస్తూ వారికి ఇంకా మంచి అభ్యున్నతి తీసుకొని వెళ్ళడానికి ఇటువంటి ఎన్నో సంస్థలు మీకోసం కృషి చేస్తున్నాయి. వాటిని అన్నిటి కూడా మనం సద్వినియోగం చేసుకోవాలా. దాంట్లో ముఖ్యంగా మన అనంతపురం డిస్ట్రిక్ట్కి మంచి పెట్టిన వరం అంటే ఆర్డిటి సంస్థ. అతిథులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మన విభిన్న ప్రతిభావంతులకు మండల సమాఖ్య సమావేశాలు జరుపుకోవడానికి గత ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న నరసింహులు సార్ గారు ఈరోజు మా మండల సమాఖ్య వారికి స్థలం కేటాయించినందుకు అన్నగారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను కోరుకునేది ఏమంటే అమరాపురం మండలంలో 39 సంఘాలలో దరిదాపు జరుగుతున్నది 12 సంఘాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన సంఘాలన్నీ డెడ్ అయిపోవడం జరిగింది. ఆర్డిటి సమస్య నుండి తీసుకుంటారు రుణాలు, వడ్డీ లేకుండా కట్టండి అంటూ కూడా కట్టకుండా కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకోకుండా పోతున్నారు. ఇదే మా సమస్య. మరి దీనికి అభివృద్ధి చెందుకునే బాధ్యత మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారనేది నాకు ఒక ప్రశ్నార్థకం ఉంది. మరి ఈ మండల సమాఖ్య వాళ్ళు ఇక మీదట పూర్తి బాధ్యత వాళ్ళదే ఉంటుంది. గతంలో ఏదైనా మేము ఒక డిఎస్డిఎల్ ద్వారా లోన్ ఇవ్వాలంటే మా ఎస్టీఎల్ మేడం గారి పర్మిషన్ తీసుకొని ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు సంస్థ నిర్ణయము ఏం తీసుకున్నదంటే మండల సమాఖ్య తరపునే వాళ్ళకు లోన్ ఇచ్చేటట్లుగా అవకాశం కల్పించింది. ఎక్కడైతే సంఘాలు సమావేశాలు జరుపుకుంటూ బాగుండే వాళ్ళకి ఇస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఆర్డిటి సంస్థ అనసూయ మేడం గారికి మరియు వికలాంగుల ప్రతిభావంతుల సంఘం సభ్యులకు మరియు ఎక్స్జెడ్పీడీసీ నరసింహపన్న గారికి మరియు సింగిల్ విండో డైరెక్టర్ గణేష్ అన్న గారికి మరియు ఇక్కడ అమరాపురం గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే స్వచ్ఛంద సంస్థ ఆర్డిటి కూడా ప్రతిభావంతులకు ఎన్నో కార్యక్రమాలు చేపిస్తున్నాయి. వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని మనం విభిన్న ప్రతిభావంతులని చిన్న చూపు చూడకుండా వారిలో కూడా దాగిన శక్తిని వెనక్కి తీసి
వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి అందరూ కూడా కృషి చేస్తామని ఆశిస్తున్నాం. నమస్కారం. ఈరోజు అమరాపురం మండలంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మండలంలో ఉన్నటువంటి అన్ని వికలాంగులు మరియు విభిన్న ప్రతిభావంతులు పాల్గొని ఈరోజు అలాగే మన మండలం నుంచి మన జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ నరసింహమూర్తి అన్న గారు మరియు ఆర్డిటీ ఎస్ఓ మేడం గారు, ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం నుంచి ఎన్నో విభిన్న ప్రతిభావంతులకు కార్యక్రమాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి 7 వరాలు ఇచ్చినారు. అంతా తెలిసిందే. కానీ వాళ్ళు భారతదేశంలో ఎవరికి రాష్ట్రంలో లేకున్నా ఏ రాష్ట్రంలో అమలు చేయకుండా చేస్తున్న వీళ్ళకి వికలాంగులకి ప్రతిభావంతులకి పెన్షన్ 6,000, 10,000, 15,000 వరకు ఇస్తున్నటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో అమలు చేసినారు. ఆయనకు ధన్యవాదాలు. అలాగే మన మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజన్న గారు మరియు గుండుమల తిప్పేస్వామి గారు కూడా వికలాంగులకు ఎన్నో కార్యక్రమాలను పెట్టి ఈరోజు వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి ప్రత్యేకంగా కార్యక్రమాలను పెట్టి వీళ్ళు ఎంతో ప్రోత్సహించి ఈరోజు మొన్ననే మన అంతర్రాష్ట్రీయ క్రికెట్ టీంలో మన అమరాపురం మండలంకు చెందిన దీపిక టీము గెలవడం జరిగింది. మన జాతికి ఒక మంచి పేరు, మన రాష్ట్రానికి కూడా మన మండలానికి కూడా ఒక మంచి పేరు తెచ్చిందని ఆశిస్తూ, అలాగే ఈ విభిన్న ప్రతిభావంతులు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు కూడా ఎదగాలని ఆశిస్తూ నా 2 మాటలు విరమించుకుంటున్నాను. చాలా మంది గవర్నమెంట్ సార్లు వాళ్ళు వచ్చారు. కాకపోతే ఏమంటే ఈ సందర్భంగా మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా నరసింహప్ప సార్ గారికి. ఎందుకంటే మనకు మండల సమాఖ్యకి స్థలం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మా విభిన్న ప్రతిభావంతుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇంతవరకు ఎటువంటి మండల సమాఖ్యకి స్థలం లేదు. అదేవిధంగా స్థలం ఇప్పించి బిల్డింగ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి గణేష్ సార్ గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే సార్ కూడా ఒక రెఫరెండం ఇచ్చి మీరు ప్రత్యేకంగా మాకు చేయవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. హామీ ఇచ్చినారు. ఈరోజు వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈడ ఒక మీటింగ్ జరిగింది. అందులో అన్ని కార్యక్రమాల గురించి మాట్లాడడం కూడా జరిగింది. దాంట్లో ఎస్పెషల్లీ ఏమంటే ఈ వికలాంగుల కోసము ఆర్డిటీ సంస్థ చేసుకునే సేవల్ని గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మా గవర్నమెంట్ కింద ఫాస్ట్గా ఆర్డిటీ పోతూ ఉందంటే ఎంతో అభినందనీయము. మేము ఇంతకు ముందు సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చినాము, ఈ ప్రోగ్రామ్ని చూసాము. ఇప్పుడే కాదు అప్పుడే కాదు, ఇంతకుముందు కూడా వికలాంగుల సంఘం వాళ్ళు మా ఇంటికి 3 మార్లు వచ్చినారు. ఆ రోజే స్థలాన్ని కేటాయించి అని చెప్పినాము. ఈరోజు కూడా చెప్తున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన వికలాంగుల బిల్డింగ్ కోసం స్థలాన్ని కేటాయిస్తానే